ఏమండి రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా? నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. బావగారు వీడొకడు ఏంట్రా అప్పుడు? బావగారు బుద్ధుందా నీకు? స్వావలంలో మెడతా ఈ టైం ఏంటి? కదా బావగారు, మీకు కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది. నేను వేరే మూడ్ లో ఉన్నా, నువ్వు చదవరా. డియరా ఇందులో ఉంది, నీతో నాకు పెళ్ళయింది, నీ వల్ల నాకు 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాదని నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం న్యాయంగా ఉందా? తప్పుకోరా, నువ్వు ఇక్కడ రారా. నీకు 4 పిల్లలు ఉన్నారా? అయ్యయ్యో, బ్రహ్మచారి నన్ను అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా? బావగారు, కొంప ములిగింది. ఇది మీకు వచ్చిన లెటర్ కాదు, పక్కింటోడికి వచ్చిన లెటర్. నువ్వు తప్పవే ఏరా, మరి నాకు వచ్చిందని చదివేంటారా నువ్వా? ఏమండి, మిమ్మల్ని రాంగుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. అదే పట్టు. అబ్బా, అదే పట్టనికే నాకు మూడ్ అవుట్ అయిపోతుంది. రారా నువ్వు, నీ మూడు. నువ్వు ఎండలో నడవలేవని నాకు తెలుసు, ఇంకేం మాట్లాడకు. ఉప్పుగా ఉందేంటి? పంచదార బదులు ఉప్పు కలిపితే వెరైటీగా ఉంటుందని. ఇప్పుడు చందమామ నీ దోసిట్లో ఉంది. చెప్పాగా, మనసు పడితే ఎంత ఎత్తునున్నా అందుకోవచ్చు. సైన్ చేయండి మేడం. అదేంటే, ఈ లాకెట్ ని సాయికృష్ణ మీ అక్క కోసం పంపిస్తే నీ దగ్గర ఉంచుకున్నావేంటి? ఏ కావ్య, ఇది అక్క కోసం కాదు, నా కోసం పంపించాడనిపించింది. నో, ఇది నాకు కావాలనిపించింది, నా దగ్గరే ఉంచుకున్నాను. తప్పేంటి? అదేంటే అలా మాట్లాడుతున్నావు? ఎలా కొత్తగా? నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. అంటే ఎలా చెప్పును? జస్ట్ ఇప్పుడే నాలో ఏదో అయినట్టుగా, నాకేదో తెలిసినట్టుగా. ఏమైంది నీకు? తెలీదు, ఇది అని చెప్పలేను. ఏదో ఒక కొత్త ఫీలింగ్, మొత్తానికి థ్రిల్లింగ్ గా ఉందని మాత్రం చెప్పగలను. ఎందుకే అంత థ్రిల్? కావ్య, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఏదో మర్చిపోయాను అనుకున్నాను, గుర్తుందా? అది నా మనసని ఇప్పుడే తెలిసిందే. ఏంటే, కొంపదీసా సాయికృష్ణ లవ్ చేస్తున్నావా? పువ్వు పూస్తే నా కోసమే పూసిందనుకోవటం, గాలి వేస్తే నా కోసమే వీచిందనుకోవటం, మనసులో ఏదో ఎక్సైట్మెంట్, అలజడి, ఆందోళన, ఒకచోట స్థిరంగా ఉండలేకపోవటం, ఒంటరిగా ఉండాలనిపించటం, వీటన్నిటికీ కారణం ప్రేమ అయితే నేను సాయికృష్ణని ప్రేమిస్తున్నానేమో. అదేంటే, సాయికృష్ణ మీ అక్కని ప్రేమిస్తున్నాడు కదా? ప్రేమించని
నేను సాయి కృష్ణని ప్రేమిస్తున్నాను. అదేలాగే ఎలా ఏంటి? ప్రేమిస్తున్నాను, దట్స్ ఆల్. అతను నీకు దక్కడు కదే. దక్కాలని ప్రేమించట్లేదు. మరైతే ఎందుకు ప్రేమిస్తున్నావే? ప్రేమించాను కాబట్టి ప్రేమిస్తున్నాను. సాయి కృష్ణ అక్కని ప్రేమించినా నేను అతన్ని ప్రేమిస్తాను. అతను అక్కని పెళ్లి చేసుకున్నా కూడా నేను అతన్ని ప్రేమిస్తాను. సాయి కృష్ణ మా అక్కని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అతను అక్కని అంతగా ప్రేమించాడు కాబట్టి. అతని ప్రేమ ఫలించి అతను హ్యాపీగా ఉండాలి. అఫ్ కోర్స్ నాకు కొంచెం బాధగా ఉంటుందనుకో. ఇట్స్ స్వీట్ పెయిన్. ఫినిష్. అది సరే, ఈ విషయం ఎప్పటికైనా సాయి కృష్ణకి తెలిస్తే? నో, ఆ ఛాన్సే లేదు. నువ్వు బయట పెట్టావు, నా ఫ్రెండ్వి కాబట్టి. సో నాలో ఉన్న ప్రేమని నాలోనే ఎప్పటికీ దాచుకుంటాను. ఇంకో తమాషా తెలుసా? ఈ లాకెట్ని ఎవరైనా తీసుకోవచ్చు. సాయి కృష్ణని మా అక్కే కాదు, ఎవరైనా పెళ్లి చేసుకుని సొంతం చేసుకోవచ్చు. కానీ సాయి కృష్ణ మీద ఉన్న నా ప్రేమను ఎవరైనా తీసుకోగలరా? ఇంపాసిబుల్. సాయి కృష్ణని ప్రేమించొద్దు అని ఎవరైనా చెప్పగలరా? నో. ఒకవేళ ఎవరైనా చెప్పినా నేను వినను. సాయిని ప్రేమించడం మానను. బికాస్ ఐ లవ్ సాయి. ఐ లవ్ సాయి. ఐ లవ్ సాయి బికాస్ ఐ లైక్ హిమ్. ఐ లవ్ సాయి. ఐ లవ్ సాయి కృష్ణ. బావగారా? ఉన్న మజా నాకు మాత్రమే బావగారా? తెలుసులే. అబ్బా అలా పిలవగరా, నా ఒంటి మీద తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. ఆఫీసులో ప్యూన్ కానీ ఇంటి దగ్గర బామ్మర్దినే కదా. డాడీ తండ్రి లేని పిల్లడని చెప్పావు, డాడీ డాడీ అని పిలుస్తున్నాడు ఎవరిని? నిన్నే. నన్ను డాడీ అని పిలవటం ఏంట్రా? మరి నీ ఆవిడ కొడుకు నీకు ఏమవుతాడు? కొడుకు. అందుకే డాడీ అని పిలిచాడు. ఏంట్రా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు? కరెక్ట్ గా చెప్పరా బాబు. బావా టెన్షన్ పడ, కూర్చో. ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, మ్యాటర్ క్లియర్ గా ఉంది. ఏంటది? అనగనగా నాకు అక్క ఉంది. ఉండని. దానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. గుడ్. దానికి ఇడు పుట్టాడు. వెరీ గుడ్. కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు. పారిపోతే నాకేంటి? ఇప్పుడు ఆ బావ దగ్గర లేడు కాబట్టి ఆ. భర్త లేని సిస్టరు, తండ్రి లేని మేనల్డు అని చెప్పాను. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇంట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. మోసం జరిగింది. అందుకే ఫస్ట్ నైట్ పడక గదిలో చెయ్యేసిన వెంటనే అదే పట్టు ఉంది. అంటే ఆ పారిపోయినోడు పట్టిన పట్టు అన్నమాట. హలో స్టెప్ మొగుడా, ఆ. కాకిలా అరుస్తావేంటి? నేను నా బ్రదరు హింట్ మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. ఏంటి తెలుసుకునేది? ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు, మోసం చేశారు. నేను నిన్ను నెలకోను. హలో స్టెప్ బావ గారు, ఆ. 7 అడుగులు వేసేసి ఎలుకోను అంటే 7 వసలు లెక్కట్టాల్సి ఆ, ఎందుకని? ఎందుకేంటి? వాళ్ళది ఇల్లీగల్ మ్యారేజ్, మీది లీగల్. ఏలుకుంటావా? ఆ పారిపోయినాడు వస్తా వస్తే మీ ఇద్దరికి ఫైట్ పెడతాను. మీలో ఎవరు గెలిస్తే వాడే నా మొగుడు. ఆడు గెలిస్తేనే బెటర్. ఆంటీ, అలా తులసి కోట చుట్టూ రౌండ్లు కొట్టడం ఎందుకు? మా మమ్మీని ఎన్నిసార్లు అడిగినా నాకు తెలీదు అంది. నువ్వైనా చెప్పండి. ఏం లేదమ్మా, మనం ప్రేమించేవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ తల్లి వాళ్ళని చల్లగా కాపాడుతుంది. ఏమండి? ఏంటన్నా? అమ్మా నన్ను ఒకసారి గిల్లవే. ఏమండి నన్ను గిల్లండి. మీ ఇద్దరు కలిసి నన్నగిలండి. అమ్మో మన రాజీ. ఏ, నేను చీర కట్టుకుంటే అంత వేళాకోళంగా ఉందా? కాదే, ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు అప్పలమ్మలాగా చీరలేంటే అక్క అనేదాను కదా, నీలో ఏదో మార్పు వచ్చిందే. అవును, పూర్తిగా మారిపోయాను. అది సరే కాని ఈ శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ కాలేదే. మ్యాచ్ కాదని తెలిసినా నచ్చింది, వేసుకున్నాను. అవును, ఈ లాకెట్ ఎక్కడిది? ఇది కూడా నాది కాదు, ఎప్పుడో అప్పుడు తీసేసుకుంటుంది. అయినా ఏంటో వేసుకున్నాను. ఎవరు తీసుకుంటారే? ఆ అదే కావ్య ఇచ్చింది. తీసేసుకుంటుందేమో. ఏంటన్నా ఇది? ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే. ఏమైతేనమ్మా లక్షణంగా ఉంది.